మంగళసూత్రం అంటే గుర్తొచ్చింది. నిన్న నేను తీసుకురావడం మర్చిపోయాను. దానికి ఎందుకమ్మా టెన్షన్? ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడే నందినిని పట్టుకుని తన అంతు తేలుస్తాను. అమ్మా, మంగళసూత్రం ఏది? దిగరా, బండి దిగు. బండి దిగు. ఒక ఫ్యామిలీ బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ చేస్తావా? కనీసం వాళ్ళని పట్టించుకోకుండా పారిపోతావా? నందిని మిస్ అయింది. నువ్వు చేసిన పనికి వాళ్ళ బాబు చావు బతుకులా ఉన్నాడు రా. పదరా స్టేషన్ కి. సార్ సార్, నేను యాక్సిడెంట్ చేయడమేంటి సార్? మీరు నన్ను అనవసరంగా పట్టుకున్నారు. నన్ను వదిలేండి సార్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. చూడు, నువ్వు యాక్సిడెంట్ చేసి పారిపోతుంటే చూసిన వాళ్ళ ఫోటో తీసి వాట్సాప్ లో పంపారు మాకు. మర్యాదగా ఎక్కితే మర్యాదగా తీసుకెళ్తాం, లేదంటే తన్ని తీసుకెళ్తాం. ఇంకా తీసుకురాలేదా? ఇదిగో తీసుకొచ్చేసాం పంతులు గారు. రోజీ, పంతులు గారికి ఇవ్వమ్మా. ఇదిగోండి పంతులు గారు. రోజీ, ఇలారా. రోజీ, ఈ ఫంక్షన్ అయ్యాక నీ పని చెప్తా. బామ్మా, ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరో కాదు, మన రోజీ గారి మనవరాలు. ఈ మధ్యనే అమెరికా నుండి వచ్చింది. అలాగా? ఆవిడొచ్చిన దగ్గర నుంచి రోజీ గారిని, చలసాని గారిని ఎంతో ప్రేమగా చూస్తోంది. వీళ్ల బిజినెస్లకి, ఆస్తిపాస్తులకి అసలైన వారసురాలు ఈ అమ్మాయే అని అందరూ అనుకుంటున్నారు. పిన్ని, చూసావా వాళ్ళేమనుకుంటున్నారో? ఇలా జరిగితే రేపు నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. సంధ్య, గుడ్డు పెట్టగాని పిల్లవదు, పొదిగితే గాని పిల్ల దాంట్లోంచి బయటికి రాదు. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండు. వీళ్ళ మాటలే నువ్వు పట్టించుకోకు.
నీ కుట్ర బయట పెట్టే టైం దగ్గర పడింది. దానం సమర్పయామి మాంగళ్యదానాభ్యో నమః వస్త్రం సమర్పయామి అక్షరాన్ సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతార్థం హరినామ సంవిలేపనం సమర్పయామి శ్రీ చందనం సమర్పయామి గంధద్వారాం దురాదర్శనం దివ్యాంకరేషణే ఏం సర్వభూతానాం తామయాపక్వయే శ్రీయం దివ్య శ్రీ చందనం సమర్పయామి ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు రోజీ, ఈ పెళ్లి తతంగం అంతా చూస్తూ ఉంటే నువ్వు పెళ్లి కూతురు గెటప్లో ఉంటే ఎలా ఉంటావో ఊహించుకుంటున్నాను. ఈ పెళ్లి కూతురు గెటప్లో నువ్వు చాలా అందంగా ఉంటావు. అప్పుడు నిన్ను చూడటానికి నా 2 కళ్ళు చాలవేమో. మీరిద్దరూ నేను చనిపోయేలోగా పెళ్లి చేసుకోవాలి. నా ఎదురుగా మీ మెళ్ళలో సిద్ధు తాళి కట్టాలి. ఏ రోజీ, నేనేదో సరదాగా అన్నాను, దీనికి నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను ఇంకేమనలే. పాపం సిద్ధు చాలా మంచివాడు కాబట్టి నన్ను అర్థం చేసుకుని ఇక్కడ పంపించాడు. నాకు సిద్ధుకే పెళ్లి జరుగుతుంది అంతే, ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ఓం మాంగళ్యం దందనానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యం దందనానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం అయ్యా భజంత్రీలు గట్టి మీద వాయించండి. ఏంటి పిన్ని, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అందరి ముందు మనం సీక్రెట్ గా మాట్లాడుకోలేం కదమ్మా, అందుకే. ఏంటిది? సంధ్య, ఈ రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అదేంటి పిన్ని, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉన్నా నువ్వు తలుచుకోగానే వెంటనే ప్రత్యక్షం అవుతావు. అది కాదు పిన్ని, మనం ఇక్కడ చాలా చేయాలనుకున్నాం. నువ్వు అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? చూడు సంధ్య, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నీకిక్కడ ఏ ప్రాబ్లము ఉండదు. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం కూడా మంచిది కాదు, అందుకే వెళ్తానంటున్నాను. కానీ
నీతో ఒక్క విషయం చెప్పాలి. ఏంటి పిన్ని? ఏం లేదు సంధ్య, మీ లక్ష్మీ అత్తయ్య గారు వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆవిడ తన మనవరాలను చూసిన దగ్గర నుంచి ఆవిడ ముఖంలో మనవరాలను చూశానన్న సంతోషం ఏమీ లేదు. చిన్న రోజు ఏం చేసినా ఆవిడ గారిలో ఎటువంటి రియాక్షన్ లేదు. పైగా అనుమానంతో అదోలా చూస్తోంది. చిన్న రోజు కూడా ఆవిడ గారిని చూసినప్పుడల్లా ఆల్అవుట్ ని చూసిన దోమలా భయపడిపోతోంది. అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది పిన్ని. ఏమై ఉంటుంది? అదే మనం తెలుసుకోవాలి. మరి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా. నువ్వున్నావు కదా, ఆ సీక్రెట్ ఏదో కనిపెట్టే పని నీది. దాన్ని ఆయుధంగా వాడుకుని వాళ్ళని దెబ్బ కొట్టే ప్లాన్ నాది. నువ్వు ఆ ఇద్దరిని ఓ కంట కనిపెట్టి ఆ సీక్రెట్ ఏమిటో రాబట్టు. అప్పుడు వాళ్ళను ఆట ఆడిద్దాం. సరే పిన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శ్రీరామపత్ని జనకస్య దండలు ఈయన ఇలాగా. అయ్యా దండలు మార్చుకోండి. బృహస్పతి ప్రచోదాస్తానామంచందగం ఈ షష్ఠి పూర్తి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత విశేషాన్ని 3 మాటల్లో చెప్తాను. ఈ షష్ఠి పూర్తి జరుపుకున్న వాళ్ళకి ఎంత పుణ్యమో, వాళ్ళ ఆశీర్వాదం పొందిన వాళ్లకు, దీని విశిష్టత విన్న వాళ్లకు కూడా అంతే పుణ్యం. అందుకని ఇది అందరూ విని పుణ్యం పొందవలసిన అతి ముఖ్యమైన విషయం. షష్ఠి పూర్తి అనగా దంపతులకు 60 సంవత్సరములు పూర్తయిన తర్వాత 61వ సంవత్సరంలో వివాహం చేసుకోవడం. అయితే ఈ షష్ఠి పూర్తి వివాహము పురుషుని వయసుతో లెక్కిస్తారు. జీవితంలో రవిదశ మొదలుకుని నవగ్రహ దశలన్నీ కలిపితే మనిషి యొక్క ఆయుర్దాయం 120 సంవత్సరములు. ఇందులో సాధారణంగా మనం కొన్ని దశలే అనుభవిస్తాం. షష్ఠి పూర్తి అంటే 120లో సగం 60 అన్నమాట. అంటే సగం గ్రహ దశలో అనుభవించినట్లే. మిగతా సగాన్ని జాగ్రత్తగా నెట్టుకురావడం కోసం దేవతలు, బంధువులు, స్నేహితులు ఆశీర్వాదంతో అంగబలం, శక్తి, స్థిరత్వం చేకూర్చుకోవడానికి అందరినీ మించి వాళ్ళని సంతృప్తిపరచాలి. అలాగే ఈ 60 సంవత్సరాలు సేవలందించిన, విద్యాబుద్ధులు బోధించిన గురువులు, వైద్యులు, పరిచారకులు అందరినీ ఆహ్వానించి తన ఎదుగుదలకు ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపి వారిని సేవించుకోవాలి. అలా సేవించుకోవడం ద్వారా మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతోటి గడుపుతారనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 60 వసంతాలు సుఖ సౌఖ్యాలతో ఈ పండగ చేసుకున్న ఈ దంపతులకు పాదాభివందనం చేసుకుంటే వారి ఆశీర్వాదంతో మీ కోరికలు నెరవేరుతాయి. విన్నారు కదా. ఇప్పుడు జంటలుగా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ముందుగా మీరు
రోజీ, ఫోటోలో నువ్వు లేకపోతే ఎలా అమ్మా? రా, వచ్చి నిలబడు. సరే, అయితే నేను తాతయ్య పక్కన నిలబడతాను. లక్ష్మి, నువ్వు కూడా రా. ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక అప్పుడు నీ సంగతి చెప్తాను. మేడం, అందరూ నవ్వుతూ ఉంటే మీ మనవరాలు మాత్రం సీరియస్ గా ఉంది మేడం. కాస్త నవ్వమని చెప్పండి మేడం. ఇంకేం నవ్వుతుంది? రోజీ, ఏమైంది? ఏం లేదమ్మమ్మా. ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం అయితే బాగా జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ నేను మాత్రం త్రిశంకు స్వర్గంలాగా అటు సంతోషానికి ఇటు టెన్షన్కి మధ్య ఉండాల్సి వచ్చింది. ఎవరైనా ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వచ్చే రోజు మాత్రమే టెన్షన్ పడతారు. నేను మాత్రం అజ్జి నా విషయం ఎప్పుడు రివీల్ చేస్తుందో అన్నట్టుగా ప్రతిరోజు టెన్షన్ పడుతున్నాను. ఏమైనా సరే, ఆవిడలా మౌనంగా ఉన్నన్ని రోజులు నేను కూడా మౌనంగానే ఉంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నందిని, ఏంటజ్జీ? ఇదేంటి, అజ్జీ నన్ను నందిని అని పిలవగానే ఇలా పలికేశాను. ఈవిడికి అడ్డంగా దొరికిపోయానండి. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఏంటి, నందిని అని పిలవగానే అంత షాక్ అయిపోయావు? నేనలా పిలుస్తానని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. సో ఈరోజే నీ నటనకి మోసానికి ఉన్న తెరదించుతున్నాను. ఏంటి, అలా టెన్షన్ పడి భయంగా చూస్తే నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా? నీ అసలు రంగు బయట పెట్టడానికే ఇక్కడికొచ్చాను. అసలు ఎందుకిలా ప్రవర్తించావు? నీకంత అవసరం ఏమొచ్చింది చెప్పు. రా.